ఈరోజు పోలీస్ కేసులు పెట్టో మరొకటో భయపెట్టాలనుకుంటే జరిగేటువంటి పరిస్థితి కాదు. ఏ రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పందారం చేయాలన్నా, స్థానికంగా ఉండేటువంటి నాయకులు దోచుకోవాలన్నా, రైతులకు మేలు చేసేటువంటి అవకాశం ఉండదు. రైతుల అభివృద్ధిని గురించి పట్టించుకోడు, వ్యవసాయాన్ని గురించి పట్టించుకోడు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కొత్త చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళు జోబులు నింపడానికి మాత్రం రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టాడు. గతంలో మీరు చూశారు 2014-2019 మధ్య నీరు చెట్టు అన్నాడు. ఆగిపోయినటువంటి బిల్లులు చేయకుండా కూడా మన చేయనటువంటి బిల్లులు కూడా గడువు దోచుకున్నారు, చేశారు. మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత. అబ్బా 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 ఎమ్మెల్యేలు పంచికట్టి నేరుగా జేసీబీల దగ్గరికి పోయి మళ్ళీ ఏమన్నా అయిపోతామని చెప్పి ఆ జేసీబీల దగ్గర కొబ్బరికాయ కొట్టి అబ్బా వాళ్ళు బొట్లు పెట్టి అడమ్మ బడవ పోరకం వచ్చినోడు ఎగిరినట్టు మామూలుగా పోయారమ్మ జాతరలు ఎగిరినట్టు ఎగిరినారు. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ పోయి స్పీడ్ ఏంటంటే క్యాష్ పడిపోతా ఉంది కదా, ఏం పని చేయకుండానే. పని ఎంత ఏంటంటే జేసీబీ దేనికి అంటే ఆ జేసీబీకి ఉన్నటువంటి ఆ తొట్టికి టెంకాయ కొట్టడానికి అంత తర్వాత జేసీబీ వెళ్ళిపోయి జేసీబీ దేనికి తీసుకొచ్చారు. అందుకంటే ఎంత సిగ్గుమాలైనటువంటి పని అంటే ఎమ్మెల్యే పంచి కొట్టుకోవడం పట్టు పంచి అమ్మ జేసీబీ అట్టేస్తుంది అనమాట. దాని ఇది బకెట దాన్ని కొబ్బరికాయ కొట్టినట్టు అయిపోయింది. ఎందుకంటే వంగలేరు కదా, వీళ్ళు వంగే బ్యాచ్ కూడా కాదు. ఇది వయసు అయిపోయింది, బలిసిపోయినారు తిని తిని తిని. కాబట్టి దాన్ని కొట్టిన తర్వాత ఇంక వెళ్ళిపోతుంది అంతే. దానికి 2 గంటల రెంట్ అంతే. మిగతాంతా దొంగ బిల్లులే కదా, ఆ పని చేసేటువంటి పని లేదు. జేసీబీలు దేనికి అంటే టెంకాయ కొట్టడానికి, దొంగ బిల్లులు చేసుకునేటువంటి టెంకాయ కొట్టడానికి చూపుడికి మాత్రమే జేసీబీలు తప్ప పని చేసేయడానికి జేసీబీలు అవసరం లే. కాబట్టి రైతులను అడ్డుపెట్టి దోచుకోవడానికి మళ్ళీ ఒక కొత్త పద్ధతి బ్రహ్మాండంగా. ఏదైనా మామూలుగా రాఘవేంద్రరావు సినిమా టైటిల్స్ కన్నా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని చెప్పి నీరు చుట్టూలో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాన్ని దోచి వదిలిపెడుతున్నారు. కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడు ఏది దోచుకోవాలన్నా రైతులు గుర్తొచ్చేది దేనికంటే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం, రైతు సంక్షేమం, అన్నదాతను అండగా నిలవాలా, ఆదుకోవాలనేటువంటి ఆలోచన కాదు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి దానికి నీరు చెట్టు స్కీమ్ పోయిన ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని రైతులను అడ్డు పెట్టుకుని దోచుకునేటువంటి పథకానికి మీరు శ్రీకారం చుట్టారు. మీ బ్రతుకంతా రైతులను అడ్డు పెట్టుకుని దోపిడీ చేయడానికి తప్ప మరొకటి ఉండదు. కాబట్టి విజిలెన్స్ ఇచ్చారని ఇప్పుడు కాదు జరిగేది. రేపు ఈ ఆధారాలన్నీ దగ్గర పెట్టుకుంటున్నామే, ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పెట్టుకుంటున్నామే డేట్తో. ఆ ఫోటోలతో సహా మీరు చెప్తారే ఏ రోజు పని అగ్రిమెంట్ అయింది, ఏ రోజు పని చేశాం, ఏ రోజు బిల్లు పెట్టామని. ఆ మూటికి పోల్చినా కూడా ఏ రోజు మెట్టెత్తకుండా ఉండేటువంటి ఫోటోలు మా దగ్గర ఉంటాయే, గూగుల్ మ్యాప్ లో ఉన్నటువంటి ఫోటోలు, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, లొకేషన్ తో సహా. వాటి మీద మీకు విచారణ జరగద్దే ఆ రోజు తెలుస్తుంది మీకు. అయ్యో వీళ్ళు ఇంత పకడ్బందీగా ఉన్నారా, ఇంత జాగ్రత్తగా ఉన్నారా, రైతులకు సంబంధించి మేము దోస్తే ఏదో చెప్పినట్టుగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరు కనపడలేదు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా విచారణ ఏ విధంగా ఉంటుందో కూడా చూస్తారు, ఎంత పకడ్బందీగా ఉంటుందో చూస్తారు. ఇప్పుడున్నటువంటి విజిలెన్స్ లాగా జరగదు విచారణ. ఆ జరిగిన రోజు అబ్బా విచారణ అంటే ఇది కదా అని చెప్పి రైతులు కూడా ఆశ్చర్యపోయేటువంటి విధంగా విచారణ చేయిస్తాం.